హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. ఈరోజు మనం ఎందుకు అసలు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేయడం జరిగింది దాని గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ క్యాన్ సే. బేసిక్ రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మనకు సి లాంగ్వేజ్ ఉంది, సి ప్లస్ ప్లస్ ఉన్నింది, కోబాల్ లాంగ్వేజ్, పాస్కల్ లాంగ్వేజ్, ఫోర్ట్రాన్ లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్ అండ్ సో ఆన్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. స్టిల్ జావా యొక్క నీడ్ ఎందుకొచ్చింది? వాట్స్ ద నీడ్ బిహైండ్ దట్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? అసలు జావా కనుక్కోవాలా అనే థాట్ ఎందుకొచ్చింది మైండ్‌లో? ఓకేనా? సో, మరి దీనికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 3 మేజర్ రీజన్స్ హియర్ వి హావ్? సో, దీంట్లో వాళ్ళేమనుకున్నారంటే 3 మేజర్ రీజన్స్ ఆర్ 3 మెయిన్ ఫీచర్స్ వి క్యాన్ సే ఫీచర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసి కనుక్కున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజే జావా ప్రోగ్రామింగ్. అర్థమైందండి? సో, మరి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను. యాక్చువల్‌గా జావా ఎప్పుడు మనకు ఫస్ట్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది? జావా విల్ లాంచ్ 23rd జనవరి. ఎప్పుడండి? కీప్ ఇట్ మైండ్. 23rd జనవరి 1996లో. ఎప్పుడండి? 23rd జనవరి 1996లో ఫస్ట్ వర్షన్ ఆఫ్ జావా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. వాట్ ఈస్ మై క్వెషన్ హియర్? వాట్స్ ద నీడ్? యాక్చువల్‌గా అలాంటి ఏం అవసరం వచ్చింది వాళ్ళకు? వాళ్ళు జావా ప్రోగ్రామింగ్. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ రైట్ నౌ. యాక్చువల్‌గా 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వి కెన్ కాల్ ఇట్స్ ఎ సింపుల్‌గా ఉండాలా, సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఇస్ ఎ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెన్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క నీడ్ అన్నమాట. సో, దీస్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్ దే వాంట్. దీంట్లో ఫస్ట్ వన్ ఏముందండి? వాట్ డస్ ఇట్ మీన్ హియర్? సింపుల్. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? సింపుల్ గా ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ సింపుల్ అంటే సి లాంగ్వేజ్ సింపుల్ కాదా? సి ప్లస్ ప్లస్ సింపుల్ కాదా? అఫ్ కోర్స్. కానీ మనకి కొన్ని పాయింట్స్, కొన్ని సైంటిఫిక్ రీజన్స్ చెప్పుకుంటామని. ఇక్కడ మనం జావా సబ్జెక్ట్ ఎలా టీచ్ చేస్తాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ సైంటిఫిక్ రీజన్ చెప్పుకుంటాం. పార్ట్ అనేది పక్కన పెట్టేయండి. ఎవ్రీబడి కెన్ సే ద ఆన్సర్ పార్ట్, బట్ వీఆర్ టోటలీ కాన్సన్ట్రేట్ ఆన్ reasons behind the law. Okay, with scientific reasons we can say. Okay, now come to the point. What are the 3 reasons here we have? First one మనకేముంది ఇక్కడ? So that is nothing but it's a simple programming language వాళ్ళ యొక్క అవసరం అనేది. నెక్స్ట్ వన్ హియర్ ఇట్స్ ఎ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క నీడ్ ఉంది. అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అనే యొక్క 3 నీడ్స్ వల్ల జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్‌గా ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేశారో దాని పేరు జావా కాదు. ఓకేనా? ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ తయారు చేయడం బిగిన్ చేసారో దాని పేరు గ్రీన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఏం పెట్టారండి? వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్? అంటే బిఫోర్ జావా వాళ్ళ పేరు ఏం పెట్టారు ఇక్కడి నుంచి? సో ద నేమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఈస్ ఎ గ్రీన్ ప్రాజెక్ట్. ఓకే, రైట్. నౌ వాట్ ఆర్ ద 3 సింపుల్ థింగ్స్ హియర్ వి హావ్? దీంట్లో ఫస్ట్ వన్ ఎలా చెప్పుకోవచ్చు మనం? లెస్ ఎగ్జిక్యూషన్ టైమ్, less memory utilization and less power consumption. So these are the 3 major factors. ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? సింపుల్ ఇన్ ద సెన్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సింపుల్ అంటారు? సార్ సింపుల్ గా నేర్చుకోవచ్చు, అది మనకు సింపుల్ లాంగ్వేజ్ కిందకి వస్తుందా అంటే నో, నో, నో. దీంట్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నారు. వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హియర్ వి హావ్? సో దీంట్లో ఫస్ట్ వన్ ఏముందండి? ఇట్స్ ఎ లెస్ ఎగ్జిక్యూషన్ టైం. వాటెవర్ ద ప్రోగ్రామ్స్ యూ హావ్ బిల్డ్, వాటెవర్ ద అప్లికేషన్స్ యూ హావ్ బిల్డ్, అది ఎలా ఉండాలండి? లెస్ ఎగ్జిక్యూషన్ టైం, విచ్ మీన్స్ దట్ హై పర్ఫార్మెన్స్ తో రన్ కావాలి. ఎలా ఉండాలి? విత్ హై పర్ఫార్మెన్స్. అర్థమైందా? చాలా స్పీడ్ గా రన్ కావాలా. దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ ఎగ్జిక్యూషన్ టైం. ఓకే, ఇప్పుడు నేను చిన్న పాయింట్ తీసుకుంటాను. ఇఫ్ ఐ జస్ట్ గో విత్ పైథాన్ లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. బట్ ఇట్స్ నాట్ ద లెస్ ఎగ్జిక్యూషన్ టైం అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వెన్ కంపేర్ టు జావా, జావా హ్యావింగ్ ఇట్స్ ఏ లెస్ ఎగ్జిక్యూషన్ టైం. దట్ మీన్స్ మోర్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చాలా తక్కువ టైంలో లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ అప్లికేషన్ విల్ రన్. ఓకేనా? సో రైట్ నౌ నెక్స్ట్ వన్ ఏముందండి? హియర్ వి హ్యావ్ అనదర్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లెస్ మెమరీ యూటిలైజేషన్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? లెస్ మెమరీ యూటిలైజేషన్, విచ్ మీన్స్ దట్ లెస్ ఎక్స్పెన్సివ్ ఆర్ లెస్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ స్పేస్ లో సాఫ్ట్వేర్ బిల్డ్ చేసేయాలి, తక్కువ స్పేస్ లో. టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఓల్డెన్ డేస్ లో సిస్టమ్స్ ఎలా ఉండేవండి? ఓల్డెన్ డేస్ లో సిస్టమ్స్ మనకు ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ ఇన్ సైజ్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీరు అర్థం కావడం కోసం అంతే. వెరీ హ్యూజ్ ఇన్ సైజ్.
but the performance is very, very low. But now, nowadays, you are having mobile phones in your pocket. ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పేస్తానండి. నాసాలో ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఫస్ట్ రాకెట్ లాంచ్ చేశారు కదా, ఆ ప్రాసెసర్ మీరు తీసుకోండి. ఆ ప్రాసెసర్ తీసుకున్నట్లయితే రైట్ నౌ వాట్ ఎవర్ ద మొబైల్ ఫోన్స్ యూ ఆర్ యూజింగ్, ఇన్ విచ్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ పాకెట్స్, మీ జోబిల్లో ఏమైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, వెన్ కంపేర్ టు దట్ ప్రాసెసర్ ఏమైతే ఫస్ట్ మనకు రాకెట్ లాంచ్ చేశారో, దానికన్నా 1000 టైమ్స్ పవర్ఫుల్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్. వెన్ కంపేర్ టు దట్ ప్రాసెసర్, యువర్ మొబైల్ ప్రాసెసర్ ఈస్ 1000 టైమ్ గ్రేటర్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లెస్ మెమరీ యూటిలైజేషన్. అంటే తక్కువ స్పేస్ లో హై పర్ఫార్మెన్స్ ఉండాలి. ఐ మీన్ లెస్ తక్కువ టైంలో మనకు వీ కెన్ సే లెస్ ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పుకోవచ్చు. లెస్ కాస్ట్, తక్కువ ప్రైస్ లో మీరు ఏం చేయొచ్చు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బిల్డ్ చేయాలని ఒక అవసరం ఉంది వాళ్ళ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లెస్ మెమరీ యూటిలైజేషన్. ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ అయితే ఏమవుతుంది? మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ అయితే ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కావచ్చు, అది రన్ కావడానికి ఎక్కువ మెమరీ యూటిలైజ్ చేసినట్లయితే మనకు పెరిగిపోతుంది. ఎక్కువ ఎక్స్పెన్స్ ఇన్ ద సెన్స్, హౌ కెన్ వి సే ఎక్కువ ఎక్స్పెన్స్ ఇన్ ద సెన్స్, ఆ మెషిన్స్ ఉన్నాయి కదా, ఎక్కువ ల్యాప్టాప్ లో ఎక్కువ పవర్ అనేది మనకు కన్జ్యూమ్ అవుతుంది. సో లైక్ దట్ ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ముందే ఆలోచించి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలా అని అనుకొని సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలని థాట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ సే లెస్ మెమరీ యూటిలైజేషన్ వీ కెన్. నెక్స్ట్ వన్ ఏముందండి, ఇట్స్ ఎ లెస్ పవర్ కన్సంప్షన్. ఎస్, ఆల్రెడీ మీ తోట తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్. ఏమైతే ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నారో, ఆ అప్లికేషన్స్ ఎలా ఉండాలండి, తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్. ఈ తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ నుంచి డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే వాట్ దిస్ ఇస్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్. ఎందుకు మీ యొక్క బీటెక్ సిలబస్ లో, మీ యొక్క ఎంటెక్ సిలబస్ లో, మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు మీకు డిఎస్ఏ ఇచ్చారు? బికాస్ షార్ట్ కట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకేనా? ఇక్కడ ఈ 3 పాయింట్స్, లెస్ ఎగ్జిక్యూషన్ టైము, లెస్ మెమరీ యూటిలైజేషన్, తక్కువ పవర్ కన్సంప్షన్ యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇస్ ఇట్ ఓకే? సో దట్ ఈస్ నథింగ్ బట్ సే లెస్ పవర్ కన్సంప్షన్. తక్కువ పవర్ గా మనం కన్జ్యూమ్ అయినట్లయితే మనం ఎక్కువ వర్క్ చేయొచ్చు. క్లియర్? సో ఈ 3 రీజన్స్ వల్ల ఏం చేశానండి, ఈ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ వీ క్యాన్ సే. దట్ ఈస్ నథింగ్ బట్ లెస్ ఎగ్జిక్యూషన్ టైమ్, లెస్ మెమరీ యూటిలైజేషన్, లెస్ పవర్ కన్సంప్షన్. క్లియర్? సో నా ఇప్పుడు నెక్స్ట్ వన్ మన దగ్గర ఏముంది, ఇట్స్ ఏ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏముందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ టైట్ కోడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ డస్ ఇట్ మీన్ హియర్ లూజ్ కోడెడ్. సార్ టైట్ కోడెడ్ అంటే ఏంది, లూజ్ కోడెడ్ అంటే ఏంది అంటే, టైట్ అనే వర్డ్ వచ్చిందంటే దాని అర్థం ఏమని, లూజ్ కూడా ఉన్నట్టే కదా, అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ లూజ్ కోడెడ్ గురించి ఒక చిన్న పాయింట్ షేర్ చేసుకుంటాను. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద లూజ్ కోడెడ్? మరి లూజ్ కోడెడ్ దేని అంటారు? ఓకే, లూజ్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లూజ్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రోగ్రామింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ takes more number of lines, takes more number of lines, more number of lines to perform a specific task. ఒక పనిని పూర్తి చేయడం కోసం ఎక్కువ నంబర్ ఆఫ్ లైన్స్ తీసుకున్నట్లయితే, పాయింట్ అర్థమైందా? ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ యు టేక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక టాస్క్, ఒక పని, ఒక జాబ్ ఏదైనా కావచ్చు, పర్ఫామ్ చేయడం కోసం ఈ మోర్ నంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ తీసుకున్నట్లయితే అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఏమంటారండి, ఇట్స్ ఏ లూజ్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. లూజ్ కోడెడ్, దాని కంప్లీట్ ఆపోజిట్ ఏంటంటే ఇట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ చూసి తర్వాత ఐ జస్ట్ గో విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, నా ఇప్పుడు చూద్దాం. హియర్ వాట్ డస్ ఇట్ మీన్ హియర్ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ takes less number of lines to perform a specific task. ఒక పనిని పూర్తి చేయడం కోసం తక్కువ నంబర్ ఆఫ్ లైన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏమని చెప్పొచ్చు మనం, ఇట్స్ ఏ టైప్ కోడెడ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లెట్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇఫ్ యూ జస్ట్ గో విత్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి వర్సెస్ జావా తీసుకుంటామండి. డేటా స్ట్రక్చర్స్ లో ఇఫ్ యూ జస్ట్ గో టు ద డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్, హియర్ వాట్ వీ హ్యావ్, డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో మనకు ఇక్కడ నుంచి ఏముందంటే, జస్ట్ గివ్ మీ 1 సెకండ్ గైస్. డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో మనకేముందంటే ఇట్స్ వి హావ్ స్టాక్స్, క్యూస్, అవునా కదా? మనకేమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ హియర్ వీ హ్యావ్ స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, డైనమిక్ లింక్ లిస్ట్ అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ అవుట్ దేర్. మనకు అలాంటి చాలా 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 ఉన్నాయి, అవునా కదా? సో మరి అలాంటి చాలా ఉన్నప్పుడు దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఐ జస్ట్ గో అండ్ టేక్ ఏ సింపుల్ స్టాక్ కాన్సెప్ట్ తీసుకుందాం. స్టాక్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్, చాలా మంది ఏమంటారండి, ఇట్స్ ఏ లీఫ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. యాక్చువల్గా స్టాక్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, అది ఇంటర్నల్ గా ఏ విధంగా రన్ అవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నో. ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ డిస్కస్ విత్ యూ ద కంప్లీట్ కోర్ ప్రోగ్రామింగ్. ఓకేనా? సో మరి ఈ లీఫో అంటే స్టాక్ అనే కాన్సెప్ట్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ హియర్ వీ హ్యావ్? దీంట్లో ఫస్ట్ వన్ ఇట్స్ ఏ పుష్ అని చెప్పొచ్చు, అవునా కదా? ఇట్స్ ఏ పుష్, pop, something like that, say peak, like that we have a lot of operations out there. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ పర్ఫార్మ్ ఏ పుష్ ఆపరేషన్ ఇన్ సి లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి? ఇట్స్ ఏ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇస్ ఇట్ ఓకే? చేస్తాను. మరి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నేను పుష్ కావచ్చు, లేదా పాప్ కావచ్చు, లేదా పీక్ కావచ్చు, ఇలాంటి ఆపరేషన్స్ ఏదైనా పర్ఫామ్ చేయాలా అని అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ టు టేక్ మనకు ఒక 12 లైన్స్ ఆఫ్ కోడ్, 12 టు 15 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకుంటుందండి. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకుంటుంది? 12 టు 15 లైన్స్ ఆఫ్ కోడ్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం. ఇస్ ఇట్ ఓకే? 12 టు 15 యావరేజ్ కెన్ సే 50 లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. హియర్ ఆల్సో వీ హ్యావ్ ఇట్స్ ఏ 50 లైన్స్ ఆఫ్ కోడ్. అగైన్ హియర్ ఆల్సో వీ హ్యావ్ సే 15 లైన్స్ ఆఫ్ కోడ్. అవునా కదా? అంటే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి టోటల్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ 45 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకుంటుంది. దట్ ఈస్ టూ బ్యాడ్, అవునా? సో దీనివల్ల మనకి ఏమవుతుందండి, మనకు మెమరీ పవర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువ. సో అందుకని ఇది సింపుల్ కాదు. ఓకేనా? సో మరి ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడానికి మనకు అదే జావా తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ జావా ప్రోగ్రామింగ్, ఇదే మీరు జావాలో తీసుకున్నట్లయితే జస్ట్ ఇది మనం 4 లైన్స్ ఆఫ్ కోడ్ తో సాల్వ్ చేయొచ్చు. హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ హియర్? జస్ట్ 4 లైన్స్ ఆఫ్ కోడ్. ఎలా పర్ఫార్మ్ చేయొచ్చు అండి? సింపుల్ చూడండి. ఐ జస్ట్ గో అండ్ టేక్ ఏ సింపుల్ సంథింగ్ లైక్ స్టాక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? సంథింగ్ ఇట్స్ ఏ పుష్ అనే మెథడ్ తీసుకుంటున్నాను విత్ ద నేమ్ కాల్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ ఏ పుష్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యూసర్. అంటే ఎడ్యూసర్ అనే వాల్యూ నేను పుష్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. Is it okay? Right. For example, again, I just go here to say pop operation. Again, I just go here to say peak operation, for example. Total how many lines of code here I have used? ఇక్కడైతే 45 లైన్స్ ఆఫ్ కోడ్ ని యూస్ చేసామండి. అదే ఇక్కడైతే జస్ట్ కౌంట్ చేయండి, 1 2 3 4, ఓన్లీ 4 లైన్స్ ఆఫ్ కోడ్. Is it okay? So when compared to C programming, Java it's a tight coded programming language. ఎలా చెప్పొచ్చు? A programming language takes less number of lines to perform a specific task. ఒక పనిని పూర్తి చేయడం కోసం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ని తీసుకుంటుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనకి ఏమంటారండి? టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మరి ఇక్కడ జావా తయారు చేయడానికి ఇది కూడా ఒక నీడ్ అండి, ఇది ఒక ఫ్యాక్టర్. Okay, now what's that factor here I'm going to discuss with you? That is nothing but say tight coded programming. Is it clear? So next one, what we have, that is nothing but the architectural neutral. చాలా మంది ఏమంటారండి, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, బట్ గుర్తుపెట్టుకోండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ the architectural neutral. Okay, right. అది కంప్లీట్ గా మనం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, దట్ వుడ్ బి డిస్కస్ లేటర్. ఫస్ట్ లెట్ మీ గో అండ్ డిస్కస్ విత్ యూ. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి, ఇట్స్ కంపాటిబుల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ హార్డ్వేర్. ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ ద సెన్స్, హార్డ్వేర్ అంటే ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ద హార్డ్వేర్ ఈస్ నథింగ్ బట్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్.
ఒక కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించిన పార్ట్స్ అండి. అంటే మనం చూడొచ్చు యాస్ వెల్ యాస్ సీ. అలాంటి అలాంటి కాంపోనెంట్స్‌ని హార్డ్‌వేర్ అంటారు. ఏమంటారండి? హార్డ్‌వేర్. ఇస్ ఇట్ క్లియర్? నా పాయింట్ అర్థమైందా? ఓకే. పర్ఫెక్ట్. మరి హార్డ్‌వేర్‌ని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. సాఫ్ట్‌వేర్ కాదు. ఇస్ ఇట్ ఓకే? ఏదైనా సరే ఇట్ మైట్ బి ఎనీ సిపియు. అది మీరు ఇంటెల్ i7 కావచ్చు, ఇంటెల్ i5, ఏఎండీ ప్రాసెసర్, అవునా? 32 బిట్ ఆర్కిటెక్చర్ కావచ్చు. అవునా కదా? ప్రాసెసర్ ఎనీథింగ్ అండి. అంటే మీరు లో లో గ్రేడ్ ప్రాసెసర్స్ యూజ్ చేసినా, హై గ్రేడ్ ప్రాసెసర్స్ చేసినా, లో గ్రేడ్ ర్యామ్స్ యూజ్ చేసినా, హై గ్రేడ్ ర్యామ్స్ ని యూజ్ చేసి మీ సాఫ్ట్‌వేర్ అనేది 100% రన్ అవుతుంది ఈజీలీ మీ యొక్క మెషిన్‌లో. ఇఫ్ యూ జస్ట్ గో విత్ 32 బిట్ ఆర్కిటెక్చర్ అయినా రన్ అవుతుంది. ఇఫ్ యూ జస్ట్ గో విత్ 60 ఆర్కిటెక్చర్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వి క్యాన్ సే ఇట్స్ కంపాటిబుల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ హార్డ్‌వేర్. అంటే ఎలాంటి హార్డ్‌వేర్ అయినా సరే జావా అనేది సింపుల్‌గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కిటెక్చరల్లీ న్యూట్రల్. ఏమంటారండి? ఆర్కిటెక్చరల్లీ న్యూట్రల్ లాంగ్వేజ్. ఆర్కిటెక్చరల్లీ న్యూట్రల్ లాంగ్వేజ్. ఇట్ ఓకే? మరి ఇదంతా బాగుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నీడ్స్. వాళ్ళకి ఏమున్నాయండి? ఇవన్నీ అవసరాలు ఉండేవి. ఎవరికి? అంటే జావా ఎవరండి జావా తయారు చేసింది? జావా తయారు చేసిన కంపెనీ ఏదండి? ఇస్ సన్ మైక్రో సిస్టమ్స్. ఎవరండి ఈ కంపెనీ? దట్ ఈస్ నథింగ్ విచ్ సన్ మైక్రో సిస్టమ్స్. రైట్ నౌ జావా కొనేసారండి. జావా ఎవరు కొనేసారు మరి? దట్ ఈస్ నథింగ్ బట్ ఒరాకిల్ కార్పొరేషన్స్ జావాని కొనేసారు. ఓకేనా? రైట్. నీడ్ నాట్ టు వరీ. ఎప్పుడైతే ఈ రీజన్స్ ఇక్కడ నుంచి వన్ ఇస్ కాల్డ్ యాస్ ఇస్ ఏ సింపుల్, సెకండ్ వన్ టైట్ కోడెడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఏ ఆర్కిటెక్చరలీ న్యూట్రల్. ఓకేనా? ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఎందుకు నీడ్ అసలు అవసరం ఏముంది జావా తయారు చేయడానికి అంటే యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. SAT సాట్ ఇలా పెట్టుకోండి. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? సాట్. సాట్ ఇస్ నథింగ్ బట్ S మీన్స్ సింపుల్, A మీన్స్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, T means type coded program. Okay. Is ఇంతవరకు ఓకే కదా? సో నా వాట్ ఐ డూ హియర్, సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకు ఈ అవసరం ఉంది. ఏ అవసరము? సింపుల్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్, టైప్ కోడెడ్ ప్రోగ్రామ్. అంటే ఈ 3 పాయింట్స్ మిక్స్ చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలని ఒక థాట్ ఉంది. సో అట్ దట్ టైమ్ ఇన్ ద ఇయర్ 1991 లో అండి, గుర్తుపెట్టుకోండి. 1991 లో ఒక ప్రపోజల్ వచ్చింది. ఎవరికి? సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొని వచ్చారు? బై హూమ్ ద ప్రపోజల్ వాస్ బై హూమ్ ద ప్రపోజల్ వాస్ గివెన్. అంటే ఇస్ ఎ నిక్లాస్ వర్త్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ సంథింగ్ లైక్ దట్. ఇస్ ఎ నిక్లాస్ వర్త్. ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్. ఈ పర్సన్ ఆల్రెడీ మనకు పాస్కల్ లాంగ్వేజ్ ఉంది కదా. 1991 లో పాస్కల్ లాంగ్వేజ్ ఉంది. ఆ పాస్కల్ లాంగ్వేజ్ ని తయారు చేసిన పర్సన్ నిక్లాస్ వర్త్ ఇతను తీసుకొని వచ్చి సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకు ఓకే తీసుకొని ఇవ్వడం జరిగింది. ఐ మీన్ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మీ యొక్క సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆర్కిటెక్చరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఐ మీన్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఓకే, మీరు కావాలంటే నేను సాఫ్ట్వేర్ రెడీ చేసి ఇస్తాను అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే నిక్లాస్ వర్త్ జేమ్స్ గోస్లింగ్ తో మీట్ అయ్యాడో, ఎవరండి జేమ్స్ గోస్లింగ్? ద పర్సన్ హూ డెవలప్ ద జావా ప్రోగ్రామింగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ద పర్సన్ హూ డెవలప్ ద జావా ప్రోగ్రామింగ్ ఈస్ కాల్ జేమ్స్ గోస్లింగ్. అవునా? జేమ్స్ గోస్లింగ్ దగ్గరికి వెళ్ళేసి ఈ నిక్లాస్ వర్త్ అనే పర్సన్ తన యొక్క సొల్యూషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మీరు ఈ ప్రోగ్రామింగ్ తయారు చేస్తే ఇలా ఉంటుంది, ఐ మీన్ ఇలా చేస్తే ఇలా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ, దట్ మీన్స్ జేమ్స్ గోస్లింగ్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ టు రిజెక్ట్ దట్ వన్? దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏముందండి? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో రీజన్ ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నిక్లాస్ బర్త్ ఏమైతే ఇచ్చాడో ఆ సొల్యూషన్ అది ప్రొసీజర్ ఓరియంటెడ్ లో ఉంది. ఎలా ఉందండి? ఇట్స్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఉంది. ఓకేనా? విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. కానీ
ఇక్కడ వాళ్ళకు సొల్యూషన్ ఏంటంటే దే డోంట్ వాంట్ టు డెవలప్ ఎనీ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దే నీడ్ టు వాంట్ టు డెవలప్ ద సొల్యూషన్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎలా ఉండాలండి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో నాకు సొల్యూషన్ కావాలనేసి సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఈ నిక్లాస్ వర్త్ అనే పర్సన్ తన యొక్క సొల్యూషన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకొని రావడం జరిగింది. సో ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. సో తర్వాత ఏమైందంటే 1992లో ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని తయారు చేయడం జరిగింది సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు బై జేమ్స్ గోస్లింగ్ ద్వారా. దాంతో పాటు 30 మెంబర్స్ వాళ్ళ టీమ్ లో ఉన్నారు. సో అదంతా డిస్కస్ లేటర్. ఓకేనా? సో రైట్ నౌ అక్కడ ఏమైందంటే తర్వాత నేమ్ ఏమి ఇచ్చారు? వోక్ అని ఇచ్చారు. వోక్ నుంచి మళ్ళీ జావా ఎందుకు తీసుకొని వచ్చారు? సో వాట్స్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఏమేమి ఉన్నాయి? సో ఆ ప్రాజెక్ట్ పాస్ అయిందా? ఫెయిల్ అయిందా? మరి పాస్ అయితే ఏం పాస్ అయింది? ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది? మరి జావాని ఇంతకుముందు వేరే నేమ్ ఇచ్చారు. ఎందుకు వేరే నేమ్ నుంచి మళ్ళీ జావాని మార్చారు? వాట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ రీజన్స్ వీ హ్యావ్? సో విల్ బి డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్. ఎందుకంటే ఈ సెషన్ లో మనకు చాలా టైం తీసుకుంటుందండి. ఇఫ్ ఐ జస్ట్ గో కంటిన్యూ ఇన్ దిస్ సెషన్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి మీకు? వాట్స్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఓకే, సో అల్టిమేట్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ హియర్, to develop the Java programming language, there are having mainly three reasons. There is nothing but a simple, tight coded and architecturally neutral. Okay guys, మరి మనం నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే.